రప్ప సంస్కృతి ఫలితమే జగన్ సమక్షంలో శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐపై జరిగినటువంటి దాడి. నిజంగా ఈ దాడి జరిగినటువంటి తీరు చూస్తే సమాజం దిగ్భ్రాంతికి గురైంది. మొత్తం వైసీపీ నాయకులు ఒక మహిళా ఎస్ఐ స్థాయి అధికారిని రౌండప్ చేసి భుజాలు తాకుతూ, చేతులతో నెడుతూ, కాళ్లతో నెడుతూ ఆమెను హింసించినటువంటి తీరు చూస్తే ఒక పైశాచికత్వం కనపడలేదా ఈ వీడియో చూసినటువంటి ప్రజలందరికీ కూడా? అంటే తమకు అడ్డు వస్తే ఎవరినైనా సరే ఏదైనా చేస్తామనేటటువంటి ఆ ధోరణి ఇవాళ ఒక రప్ప సంస్కృతి అనేటటువంటిది ఎట్లా ఉంటుందనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఈ వీడియో ఇంత ప్రచారం అవుతున్నా కూడా కనీసం ఆ పార్టీ నుంచి ప్రకటన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ప్రకటన కూడా చేయలేదు. మహిళలను అవమానించడం అనేటటువంటిది అంటే వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఒక ఎస్ఐ స్థాయి అధికారిని ఒక భయం గొలుపుతూ ఆవిడ ఒక ప్రాణ భయంతో వణికిపోతూ తప్పించుకున్నటువంటి తీరు చూస్తే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసినటువంటి తీరు ఇది చాలా కళంకం తెచ్చిపెట్టింది మహిళలకు సంబంధించి. మహిళలను అవమానించడం వైసీపీకి ఒక సంస్కృతిగా మారుతుంది. అసెంబ్లీలో నారా భువనేశ్వర్ గారిని అవమానించడం, జగన్ తన సొంత చెల్లెలు షర్మిల పైన నీచమైనటువంటి ప్రచారానికి ఉసిగొల్పటం, వైసీపీని వ్యతిరేకించేటటువంటి మహిళల పైన చాలా దారుణమైనటువంటి ఒక సైకో దాడి జరగటం, ఇవన్నీ చూస్తుంటే ఇవాళ తాజాగా మహిళా ఎస్ఐ పైన ఆ పార్టీ మగ నాయకుల్లాగా వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఎక్కడికి పోతున్నాం మనం? రాజకీయ పార్టీల ముసుగులో ఇవాళ మహిళల పైన జరుగుతున్నటువంటి దాడిని ఖండించకపోతే నిజానికి మహిళల్ని చాలా అవమానించేటటువంటి పరిస్థితి సమాజంలో నెలకొంటుంది. దీనిపైన తక్షణం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా పోలీసు ఉద్యోగ సంఘాలు కూడా దీన్ని ఒక చాలా బాధ్యతాయుతంగా ఈ ఇష్యూని తీసుకుని నిందితులకి కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఘటన పైన క్షమాపణ చెప్పకపోతే ఆ పార్టీకి, వైసీపీ పార్టీకి మహిళల గురించి మాట్లాడేటటువంటి అర్హత ఉండదని గుర్తుంచుకోవాలి.